విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షులు 26 మంది సభ్యులతో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. అనుబంధ విభాగంలో నూతనంగా నియమించబడిన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ రానున్న అన్ని ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గారా తవుడు, మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకట్రావు, కరణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. యాదవులందరూ కూడా నిజమని నమ్మి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయింది. ఈరోజు దాన్ని మళ్ళీ ఈరోజు చేస్తున్న పరిస్థితులు ఎవరో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పరిస్థితులు కూడా మనం తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం వేసుకున్న ఆ యువతనేమో మన ముందు ఆకట్టుకోవాల్సిన పరిస్థితి గ్రామాల్లో ఉంది. ప్రతి నాయకుడు కూడా గతంలో వదిలికంటే ఈసారి ఆ యువతను పిలిపించుకొని మాట్లాడుకొని మరి గతంలో చేసిన తప్పుని మళ్ళీ మనం చేయకుండా ముందుకంటే ఆ యువతను పిలిపించుకొని మాట్లాడుకొని చేయవలసిన పరిస్థితి మళ్ళీ రేపు రాబోయే ఎన్నికలు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు ఇంకా ఈ కంపెనీలో వేసిన తర్వాత జగన్మోహన్ వచ్చిన తర్వాత మరి నియోజకవర్గ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టుకొని రేపు మళ్ళీ ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆయనకి ఎందుకంటే నియోజకవర్గం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పార్టీ పరంగా పదవులు పొందిన ప్రతి నాయకుడు కూడా ఆయనకు వచ్చి ఆయనకు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుకుంటే మీ అందరూ కూడా మరి అపాయింట్ చేసినందుకు ఒక్కసారి మీ అందరితో కలిసి మాట్లాడి మీ అందరి తాలూకు విదేశాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మీ తాలూకు బయోడేటా కూడా మీకు ఇచ్చాం, వాట్సాప్లో కూడా మీకు పెట్టినట్టున్నాము. ఈ బయోడేటా ఫారాలు కూడా మనం నింపేసి